ఒక గంట పెంచి వదలమంటే మాకు కరెంటు లేదు, ఇది చెడిపోయింది, అది చెడిపోయింది. మా ట్యాంకీ కోసం 2 రోజుల ముందు నుంచి మనం శాంక్షన్ చేసి పెట్టామది. ఆ ట్యాంకీకు వాటర్ ట్యాంకు రెస్పాన్స్ లేదు. నీళ్ళు అనేది ఎవరు పట్టించుకోవడమే లేదు. కనీసం శానిటేషన్ నీళ్ళు వాటర్ అనేది కౌన్సిలర్ దృష్టిలోకి వస్తే ఆ పని కూడా చేయలేకపోతే ఆ కౌన్సిలర్ ఎందుకు, ఆ బాడీ ఎందుకు, ఆ కమిషనర్ సార్ ఎందుకు సార్ మున్సిపాలిటీ ఎన్ని తూర్లు చెప్తా ఉంటే కూడా వాటర్ ట్యాంక్ సార్ మనకి ఇబ్బంది ఉండాలి, వాటర్ సార్ అనేసి ప్రతి ఒక్క తూరి మీటింగ్ చెప్తానే ఉన్నాం. ఎవరే కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ఒక గంట పెంచి వదిలేండి అని చెప్పి ఎవరు చెప్పేవారు, ఎన్ని తూర్లు చెప్పినా కూడా అంతకన్నా కనీసం ఘనగనం లేకపోతే ఎట్లా సార్ చేసేది? అక్కడ ఏమైందంటే సార్ స్కీమ్ తెచ్చారు కదా సార్, నేను చెప్పాను కదా కొత్త ట్యాంక్ కాదు అది. స్కీమ్ తెచ్చడానికి మేము కొత్తగా ఇల్లు ఏరియా డెవలప్ అవుతానని మనం ఉండే ట్యాంక్ డెమోలిష్ చేస్తామనేది మనకు ఎక్కడ ఎంత ఫాస్ట్ చేయాలంటే అంత ఫాస్ట్ చేయాలి సార్. అది వాటి ఇబ్బంది పడేటప్పుడు టౌన్లో ఏముంది ఉంటుంది, ఏ ప్రభుత్వంలో కానీ నీళ్ళు సాధించలేకపోతుందంటే దానికి జనాలకు ఎంత ఇబ్బంది ఉంటుంది అది కూడా ఆలోచించండి సార్. అర్థం చేసుకుంటాం సార్. మనకి ఇప్పుడు ఇక్కడే కాదు ప్రతి ఊళ్ళో కూడా ఈ సమస్యలు ప్రాబ్లం ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా కొన్ని సాల్వ్ చేస్తున్నాం. మనకు సెంట్రల్ టైప్ కాన్ఫరెన్స్తో అయితే మనకు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఉంటుందని మేము మున్సిపల్ కమిషనర్ గారితో ఒకసారి డిస్కస్ చేసేసి మా ఏసీ గారు ఈఎన్సీ గారితో కూడా మాట్లాడి ఆ ట్యాంక్ సంబంధించి కట్టడానికి ఏదో ఒక విధంగా మీరు ఒక 2-3 లక్షలు